హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఈరోజు మనం సంస్కారం గురించి తెలుసుకుందాం. తాత మనుమడి సంభాషణ ద్వారా తెలుసుకుందాం. తాత ఒక అనుమానం అడగనా? అడుగురా చంటి, అడిగితేనే కదా అనుమానం తీరేది. ఏం లేదు తాత, రోజు నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావు కదా, మరి ఆ చేస్తున్నప్పుడు నువ్వు ఓం గంగైచ యమునైచ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని ఎందుకు చదువుతావు? నువ్వేమీ గంగ నీటితోనో గోదావరి నీటితోనో స్నానం చేయడం లేదు కదా. మంచి ప్రశ్న వేశావు. సరే బాబు, విను. మన పూర్వీకులు ఏ పని చేసినా ఒక ఆశావాహ దృక్పథం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్గా ఉండే అవకాశం మెరుగుపడుతుంది అని తెలుసుకొని మన రోజువారీ జీవన విధానంలో కూడా అలా పాజిటివ్గా ఆలోచించే విధానం కార్యక్రమాలలో లేదా అలవాట్లలో చూపించారు. మీ మమ్మ చూడు, బియ్యం అయిపోయాయి అని చెప్పదు, నిండుకున్నాయని అంటుంది. అలాగే దీపం ఆరిపోయింది అనదు, ఘనం అయింది లేదా దీపం కొండెక్కింది అంటుంది. నల్లపూసల గొలుసు లేదా మంగళసూత్రం తెగితే గొలుసు పెరిగింది అంటుంది, కానీ తెగింది అని అనదు. ఇలా ప్రతిదీ పాజిటివ్గానే చెప్తుంది తప్ప నెగిటివ్గా చెప్పదు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తీసుకుంటే మనకి గంగా యమున గోదావరి వంటి నదులను పవిత్రంగా భావిస్తాం, వాటిని దైవాలుగా కూడా కొలుస్తాం, వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం. కానీ అన్ని ప్రదేశాలలో ఆ పవిత్ర నదులు ఉండవు కదా, అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టుకున్నాం. అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని గంగపుత్రులు అంటాం. అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకున్నాయో చూసావు కదా. నేను కుళాయి నీళ్లతోనో చెరువుల్లోనో ఏటి నీళ్లతోనో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించో లేక ఒక దండం పెట్టో ఆ నీటిని పవిత్ర గంగా జలంగా భావించి స్నానం చేస్తున్నాను అన్నమాట. అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ని శరీరానికి ఇస్తున్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగా జలంతో సమానం, నా ఆరోగ్యానికి హాని కలగకుండా గాక అని. అంటే అలా అనేసుకుంటే అవి నిజంగా గంగా గోదావరి నీళ్లు అయిపోతాయా తాత అని నువ్వు అడగవచ్చు. దీనికి నేను ఉదాహరణ చెప్తాను. మా చిన్నప్పుడు రైల్లో వెళ్తున్నప్పుడు తాగడానికి నీరు ఇలా మినరల్ వాటర్ బాటిల్స్లో దొరికేది కాదు. ప్లాట్ఫామ్స్ మీద కుండలలో, ఆ తర్వాత కుళాయిలు, ఆ తర్వాత కూలర్స్లో అందించేవారు. అదే నీరు భయపడకుండా తాగేవారం. ఇప్పుడు చేతిలో కాస్త డబ్బు ఉంటే ఆ నీరు తాగడానికి భయపడుతున్నాం. అందుకని 20 పెట్టి 1 లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు నువ్వు ప్రతిసారి టేస్ట్ చేసి తాగవు కదా. ఆ సీసా మూత సిల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తున్నావు. మరి ఆ కంపెనీ వాడు ఆ సీసాలో ఏ బోర్ నీళ్లు చెరువు నీళ్ళో పూసి ఉండొచ్చు కదా. అలాగే ఈ మధ్య వింటున్నాం, ప్లాట్ఫామ్ మీద దొరికే ఆ ఖాళీ బాటిల్స్లో సాధారణ కుళాయి నీరు పోసి దొంగ సీల్ వేసి ట్రైన్స్లో అమ్ముతున్నారు అని. అయినా మనం అనుమానం పడకుండా తాగుతున్నాం. అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు. అంటే ఆ నీటికి కంపెనీ వాడు ఒక బ్రాండింగ్ చేశాడు. నిజంగా టెస్ట్ చేయకపోయినా ఆ పేరు చూసే మనం ఆ నీటి క్వాలిటీ నమ్ముతున్నాం. అంటే మనసుకి ఒక ధైర్యం వచనం చెప్తున్నాం, నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు, ఈ నీరు తాగిన వాళ్ళు అనారోగ్యం రాదు అని. ఒకవేళ ప్రయాణంలో కానీ ప్రయాణం అయ్యాక కానీ సుస్థి చేసినా ఆ నీటి వల్ల అని అనుమానించాం. అంటే అక్కడ నువ్వు ప్రతిసారి టేస్ట్ చేయకపోయినా నమ్ముతున్నావు. అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని ఇస్తుంది అన్నమాట. అంటే ఈ శ్లోకం చదవడం ద్వారా లేదా ఒక నమస్కారం పెట్టడం ద్వారా ఆ సాధారణ నీటికి మనం మానసికంగా బ్రాండింగ్ చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. నమస్తే.